మనకి ఇంకోసారి పావ్ బాజీ కర్రీ తిన్నారండి. టేస్ట్ ఎలా ఉందా కూడా మనం ఒక ప్లేట్ 100 రూపాయలా? కర్రీ ఓన్లీ కర్రీయేనా? బజ్జీని మటుకి వీటిలో పావు బజ్జీ కర్రీలో ఏముందో, కర్రీలో ఏముంది కావి. బాగుందా? కర్రీ ఎంత అయిపోవాలి బజ్జీలోకి. మరి ఎందుకు అయిద్దండి? ఎన్ని బజ్జీలు తెస్తారు? ఎందుకు అయిద్దని చెప్తున్నావు? చిన్న పీసే చెప్తా. దాన్ని మొక్కలు తీసుకున్నా మరి ఎక్కువ కర్రీ నంచుకుని తింటారు. మరి పై పొర అలా తినుకుంటా ఎందుకు అయ్యిద్ది అంటున్నా. ఉల్లిపాయలు వదిలేటి నువ్వేపు టేస్ట్ చేస్తా నేను. పావు బజ్జీ నేను టేస్ట్ చేయడానికి నాకు పెట్టేది. పావు బజ్జీ ఏమన్నా బంగాళదుంపలేగా? బంగాళదుంపల టేస్టేగా తగడం కదా, బంగాళదుంప పేస్టే. స్పూన్తో తినేయాలి, అది తినేయండి. అలాగా కర్రీ తినేయాలి. ఎలా నంచుకోవాలి, ఎలా తినేయాలి. టేస్ట్ అమోఘం. అలాంటప్పుడు ఒక ప్యాకెటే తీసుకోవాల్సింది కదా కర్రీ. కర్రీ కూడా ఛాలెంజే. ఊగుతాం ఆపమ్మ. ఈ వీడియోలో కూడా కొన్నాను గెలిచాడు చెప్పు. ప్రతి వీడియోలో పావు బజ్జీ వచ్చింది అడిగావుగా. నువ్వు అడిగింది పావు బజ్జీ. నువ్వే అడిగావు.